సింహరాశి వారికి అందరికీ కూడా మీకు ఆదాయాలు అనేటటువంటి గత వారంలాగే ఉంటాయి. ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. ఎల్ఐసీలు ఇవి రావాల్సినటువంటివన్నీ కూడా మీకు ఇంకా రావడానికి కొంచెం టైం పడుతుంది. మొన్నటిదాకా వైరస్ల ఇన్ఫెక్షన్స్తో భయపడ్డారు. ఈ ఇన్ఫెక్షన్స్ అనేటటువంటి పాజిటివ్గా కనుక వచ్చినట్లయితే మనకి ఈ యొక్క ఇవి జరగవేమో అనేటటువంటిది, ఎల్ఐసీలు రావేమో అనేటటువంటి ఉద్దేశంతో. అలాగే ఈ రాశి వారికి అందరికీ కూడా మనకి యాక్సిడెంట్లు అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహారం చేసుకోవాలి. గతంలో ఉన్నటువంటి సింహరాశి వాళ్ళందరూ కూడా కోమాల్లోకి వెళ్ళిపోవడం, యాక్సిడెంట్లు అవ్వడం అనేటటువంటివి జరిగినాయి. కాబట్టి మీ వ్యక్తిగత జాతకాలను బట్టి ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ముందు జాగ్రత్తలుగా తెలుసుకోండి. పూర్తి జాతకాన్ని మా ద్వారా తెలుసుకోండి. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క సింహరాశి వారికి శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వులని నల్లని వస్త్రాన్ని దానం చేసుకోండి. మహాకాళి అమ్మవారి యొక్క మంత్రజపము, అలాగే యక్షిణి అమ్మవారి యొక్క ఆరాధన మీకు కలిసి వస్తుంది. శుభమస్తు.